పూరా లోకల్ 5 రోజుల నుంచి అంటే ఇక్కడ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి కదా, మరి ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా మీకు ఇంతవరకు? ఎవరు రాలేదు సార్, ఇంతవరకు అయితే ఎవ్వరు రాలేదు. మేమైతే చాలా అయితే నష్టపోయి ఉన్నాము. మాకు ఏదైనా సెటిల్మెంట్ చేయాలి, చేసే వరకు అయితే మేము ఇక్కడ నుంచి కదలం. ఎందుకంటే మా సామాన్లు కూడా అన్నీ ఇరిగిపోయినాయి. బుల్లోటర్ తోటి జేసీపులతోటి అన్నీ ఇది చేశారు. మా పిల్లలు కనీసం స్కూల్కి కూడా వెళ్ళట్లేదు, బుక్కులు కూడా అందులో ఉండే. ఇప్పుడు బుక్కులు కావాలన్నా కానీ నెక్స్ట్ ఇయరే రావాల్సిందే. ఇప్పుడు ఎవరు ఇస్తారని బుక్కులు కూడా చాలా వరకు అయితే నష్టపోయి ఉన్నాం. ఏ ఎమ్మెల్యే రాలేదు, ఎవ్వరు రాలేదు. ఇంకా రేపటి నాటికి ఇంకా ఏమేమి జరుగుతుందో తెలియదు సార్. వినాయకుడి విగ్రహం తీసేసిన తర్వాత పూర్తిగా మొత్తం తీసేస్తామని చెప్పేసి అయితే మిమ్మల్ని బెదిరించడాలే జరిగినాయి అన్నారు, అది వాస్తవేనా? ఏమో సార్, మాకైతే తెలియదు. ఇప్పటికైతే ఇంకా ఎవ్వరు రాలేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు, ఎవ్వరు రాలేదు. ఏమో వస్తామని అనుకుంటున్నాం. వచ్చిన తర్వాత మరి ఇది ఈ ఛానల్ వాళ్ళే వస్తున్నారు, తీసుకెళ్తున్నారు, కానీ ఏ ఎమ్మెల్యే రాలేదు, ఎవ్వరు రాలేదు. చూస్తాను అయితే ప్రాబ్లంలో ఉన్నాం సార్, చాలా అంటే చాలా వరకు ప్రాబ్లం ఉన్నాం. ఓట్లు ఏమంటేనేమో వస్తారు, కానీ ఇటువంటి టైంలో రావాలి, కష్టంలో ఉన్నప్పుడు రావాలి. కష్టం అంతా అయిపోయాక మేమున్నామంటే ఏం చేస్తాం చెప్పండి. మరి ఇప్పుడు ప్రభుత్వం వారు ఒకవేళ ఇక్కడికి వస్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు వాళ్ళని? మాకైతే న్యాయం చేయాలి సార్. మాకు న్యాయం చేయండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళమో అనట్లేదు, మేము ఎంతైతే కోల్పోయినామో అంతవరకు మాకు న్యాయం అయితే చేయాలి, అంతే. అంటే ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, అంటే ఇప్పుడు ఇల్లులు కూలిపోయటం వల్ల వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, అసలు వాళ్ళ నివాసం ఏంది? ఇప్పుడు అక్కడే ఉంటున్నారు, కూల్చినా కానీ అదే ప్లేస్లో అదే వేసుకొని ఉంటున్నారు. న్యాయం జరిగేది దాకా అక్కడే ఉంటారంట. అంటే దాదాపు ఒక 400 మంది అయితే ఇక్కడే ఉన్నారు. ఉన్నారు, పాత వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు అట్లనే వేసుకున్నారు, అట్లనే ఉన్నారు. న్యాయం చేసేదాకా వాళ్ళు కూడా వెళ్ళరు. అంటే మన సొంతూరులో సొంతూరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మేము ఇక్కడనే, చిన్నప్పటి నుంచి ఇక్కడనే మేము పెరిగింది, పుట్టింది మొత్తం ఇక్కడనే. ఓట్లు అడిగేటప్పుడు ఇది చెరువుకు సంబంధించిన భూములు అనేది వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు ఓట్లు అయిపోయి గెలిచిన తర్వాత ఇప్పుడు అన్ని గుర్తు వస్తున్నాయి. అదే ఓట్లు అయిపోయి అప్పుడు వాళ్ళకు ఓట్లు వేసే ముందు ఇది చెరువు పక్కకు ఉంది, కబ్జా ఉందని. కబ్జా ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు వాళ్ళ పేపర్స్ అవన్నీ ఉన్నాయి, నోటీసులు ఉన్నాయి, ల్యాండ్ పేపర్ మొత్తం ఏంది, దీనికి సంబంధించింది మొత్తం ఉంది కదా, ప్రూఫ్ అయితే ఉంది కదా సార్. అంటే ఇప్పుడైతే ఆక్రమించుకున్నారు దౌర్జన్యంగా అని చెప్పేసి మీ ఇల్లులు కూల్చేశారు. ఎందుకు నోటీస్ అవన్నీ ఉన్నాయి కదా సార్, మేము ఎందుకు ఆక్రయించుకుంటాం? మాకేం అవసరం? వేరే వాళ్ళ దగ్గర అప్పుడు ఎప్పుడో మా మామూలు కొద్దీ ఉన్నప్పుడు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసిర్రు, నల్ల బిల్. అట్లయితే రోడ్ ఎందుకు వేస్తారు? అవతలకి రోడ్డు కూడా ఉంది కదా, చెరువు అయితే రోడ్ వేయద్దు కదా, విల్లాసులు ఉన్నాయి కదా పెద్ద పెద్ద. ఎందుకు? మా చెరువు పక్కకు ఉన్నందుకే కబ్జాదారులు. అంటే మిగతా వాళ్ళు అందరూ ఏమంటారు? వాళ్ళకేమంటారు? అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ వదిలేసి చుట్టుపక్కల మీ గుడిసెల మట్టిగా చాలా వరకు కూల్పేశారని చెప్తున్నారు. మాకు దెబ్బ కొడితేనే కదా వాళ్ళ దగ్గర అమౌంట్ వచ్చేది. అంటే పేదవాడు కడుపు కొడితేనే ఉన్నోడు ఇంకా వాళ్ళు అరే ఇక్కడ పోతుంది కదా, మనం ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయాలని వాళ్ళు లోపల చేసుకుంటారు. ఇప్పుడైతే మేమైతే చాలా అయితే ఇబ్బంది. వర్షాలు వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏడే ఉంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంటున్నాం.